ఇవాళ వంట కాకుండానమ్మా ఎప్పటి నుంచో టమాటా పచ్చడి పడదాం అనుకుంటున్నా. టమాటా పచ్చడి నేను 2 రకాలుగా పడతాను. ఈరోజు మీకు ఒక రకం చూపిస్తాను. ముందు మెంతులు వేస్తున్నాను చూడండి అమ్మ. ఎందుకంటే ఆవాలు తేగక్కర్లా, కొంతమంది ఊరికి వేపుతారు కానీ ఆవకాయలు వేస్తామంటే ఆవాలు వేయించాం కదా. ఇదిగో వేడెక్కింది, ఆయిల్ ఎట్లా అంటే చాలు. ఇదిగో చూసారా, చింతపండు, ఉప్పు, చింతపండు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసానమ్మా ఇందులోనే. ఇదిగో ఇప్పుడు ఇది కూడా పోసేస్తా. కొంచెం తీసా కదా, అది కొంచెం నూరుకొచ్చా. నూనె కంటే ముందు ఇవి వేసేస్తున్నా. ఇంకా నూనెలోనే ఉంటే ఇంకా కలర్ మారదు కాబట్టి ఇవి తీసేయచ్చు. ఉప్పు, కారం, పులుపు అన్నీ అదిరిని. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వంట కాకుండానమ్మా ఎప్పటి నుంచో టమాటా పచ్చడి పడదాం అనుకుంటున్నా. టమాటా పచ్చడి నేను 2 రకాలుగా పడతాను. ఈరోజు మీకు ఒక రకం చూపిస్తాను. ఓకే, పోతే ఇవాళ చదవడానికి అప్పుడే ఏమీ లేవు, నిన్న చదివేశాను. ఇవాళ నేను పెసరపప్పు చారు చేశాను కదా, కొత్తిమీర అవన్నీ వేసి కొత్తిమీర మామిడికాయ చేశాను కదా. దాని గురించి ఒక చాలా బ్యాలెన్స్ ఉంది. చాలామంది చూశారు, 100 పైనే కామెంట్స్ వచ్చినాయి. అందుకని అన్నీ చదవలేకపోయాను కదా ఆ రోజు. ఈరోజు వేరే కామెంట్స్ లేవు, అందుకనే చదువుతున్నాను. హిమబిందు అమ్మ పేరు. హాయ్ అమ్మ, మేము కూడా ఫస్ట్ టైము ట్రై చేసుకున్నామా అమ్మ. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఇలానే చేస్తూ మంచి మంచి మాటలతో మమ్మల్ని బాగా హెల్తీగా ఉండేలా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామమ్మా. మా ఫ్యామిలీ తరఫున. ఓకే, మా ఫ్యామిలీ తరఫున. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. అదే చేసుకున్నాను అంటున్నారు కదా, చాలా ఆరోగ్యం అంట కదా. కొత్తిమీర కదమ్మా, కొత్తిమీర మనం విడిగా అంత లోపలికి తినగలమా? కూరలు వేసినా కూడా నేనైతే పచ్చడి చేస్తేనే తప్ప కొత్తిమీరని కూరలు వేస్తాం కదా అంతా ఏరి పక్కనే పెడతా, తిన్నాం. ఇప్పుడు చూడండి, రుబ్బేసి మామిడికాయ కొత్తిమీర కలిపి రుబ్బేసాను కదా, మొత్తం అందులోకి వెళ్ళిపోయినాయి. బోల్డ్ ఆరోగ్యానికి బోల్డ్ విటమిన్స్ అంటే చాలా మంచిదంట కొత్తిమీర. ఎన్నో రోగాలు, ఇప్పుడు చెప్పానని మీరు డాక్టర్ అంటారు పిల్లలు, ఎన్నో రోగాలకు కూడా కొత్తిమీర చాలా ఉపయోగం అంట. అది ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. విజయ కొక్కిరెక్కల ఎప్పుడో చూసింది ఆ అమ్మాయికి. అమ్మ నా పేరు కూడా విజయదుర్గేనమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, అప్పుడు చదవకుండా ఉన్నాయి మాత్రం తీసి చదువుతున్నానమ్మా. దీపక్ 5082 అయ్యా. అమ్మ మీరు మాట్లాడుతుంటే మా పక్కనే ఉండి అన్నీ చెప్తున్నట్టే ఉంది. ఈ ఏజ్లో మాకు మీరు ఇలా నేర్పించడం చాలా హ్యాపీ అమ్మ. కొంతమంది దాన్ని మీరు ఎలా తీసుకుంటారో, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన వంటలు నేను అనుభవం మీద చెప్పేది కాబట్టి మీకు చెబుదామనే వచ్చా. న్యాయంగా ముందు మీకు చెబుదామనే వచ్చా. ఎంతోమంది చేస్తున్నారు, చూస్తున్నాను కదా, అంతకుముందు యూట్యూబ్లు చూస్తున్నా. సరే మనం కూడా పెట్టుకుంటే ఏదైనా చెప్పొచ్చు కదా వీళ్ళకి. మంచి వంటలు ఏమైనా ఈజీగా చేసుకునే వంటలు చెప్పొచ్చు, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పొచ్చు అనే ఉద్దేశంతోనే వచ్చా నేను. అనే ఉద్దేశంతో వచ్చినా కూడా కూర్చునే చేసుకునే పనులు కాదు, నిలబడి ఎంతో కష్టపడే చేస్తున్నాను నేను. మీకు అర్థమవుతుంది. ఇందులో చాలామంది అంతసేపు విసుగు లేకుండా చేస్తున్నారమ్మా, మేమైతే చేయలేము అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు వ్యూవర్స్లో. ఓకేనయ్యా, చాలా సంతోషం. ఇట్లా చేసి మీరు నేర్చుకుంటున్నారు, ఈ వయసులో మీకు చెప్తానంటే చాలా సంతోషం అయ్యా. వచ్చిందే నేను అందుకని ఆ విషయంలో నేనేమీ బాధ అనిపించదు, హ్యాపీనే. ఇంకెన్ని విషయాలు మీకు తెలియజేస్తే నాకు అంత హ్యాపీ. 100 మంది చూశారంటే 10 మంది అయినా క్లియర్గా దాన్ని ఫాలో అవుతారు. వాణిరెడ్డి 9784 ఆరోగ్యం జాగ్రత్త అమ్మమ్మ. నేను ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా
మీరు చదవలేదు. మీ అపార్ట్మెంట్లో ఉండే అందరూ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు. మీ గురించి మంచి మంచి విషయాలు చెప్తారు. లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ అమ్మహో. మా బిఆర్సీ వాళ్ళు మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా? థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. విమల 7184 అంటమ్మా. అమ్మా కందికట్టు కూడా ఇలానే చేయాలమ్మా. చేసుకోవచ్చమ్మా, కాకపోతే చక్కగా పలచగా ఉండాలి. పలచగా ఉండి కందికట్టు కూడా ఇలాగే చేసుకోవచ్చు. నేను పెసరపప్పు వేసాను అంతే. కందిపప్పు కూడా ఇలాగే చక్కగా మామిడికాయ కొత్తిమీర వేసి నూరేసి శుభ్రంగా వీటికి చేయటం కాదు, తిరగమాత వేసేటప్పుడు ఆ స్మెల్ అది ముఖ్యం. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసాను కదా, అల్లం ముక్కలు వేయించి కొంచెం ఇంగువ, అది ఎంత ఆరోగ్యమో. ఇప్పుడు సమ్మర్ కదమ్మా, చేసుకోండి, చాలా బాగుంటుంది. అరుణ్ కుమార్ ఓరుగంటి. అమ్మ మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ అయ్యా. ఆసిఫ్ భాష ఎప్పుడు రాస్తూనే ఉంటావు. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? నైస్ కుకింగ్. ప్లీజ్ టొమాటో రైస్ మీ స్టైల్లో చేయండి అమ్మా. చేస్తా. ఏంటో చాలామంది అడుగుతున్నారు, అన్నీ మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడే. లక్ష్మీ చెరుకు మల్ల 5257 అమ్మ. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, అలసిపోయినట్టు మీ ఫేస్లో తెలుస్తుంది. సమ్మర్ టేక్ కేర్ ఆంటీ. ఓకే అమ్మా, నిజమే, నిజంగానే రెస్ట్ తీసుకోవాలనే ఉంటుంది. కాకపోతే మరి వీడియోలు చేస్తున్నాను కదా, ఒక 3 డేస్కి అన్నది 4 డేస్కి ఒకటైనా పెట్టాలి కదా. నెలకు ఒక 6 వీడియోలు అన్నా రావాలి కదా. లేకపోతే మళ్ళీ జనం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువే ఉన్నారు, అమ్మ వీడియో ఎప్పుడు వస్తుందా అని. అందుకని కంపల్సరీగా చేస్తున్నాను అనమాట. 3 డేస్కి పెట్టేస్తారు. ఒక్కోసారి వీడియోలు లేకపోతే లేట్ అవుతుంటే 4 డేస్ తర్వాత పెట్టండి అని చెప్తున్నా. అదమ్మా, ఏముంది పెద్ద ఇదేముంది కానీ, కాకపోతే ఎండలు బయట ఎండలే. ఏసీ తీసుకోమని చెప్పిన ఏసీ పెడుతున్నాను. షూటింగ్ రేపే రాగానే ఏసీ పెడతా. ఆ చల్లగా ఉండబట్టే చేస్తున్నానట్ట. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ. విజయభారతి రాపాక. అమ్మ మీ వంటలు అన్నీ బాగుంటాయి అమ్మా. ఈ వయసులో ఎంతో కష్టపడుతున్నారమ్మా. ఇక అది మామూలే. ఆ రోజు మిగిలిన ఏదో కొంచెం ఉంటే చదివాను, చదివే ఏమీ లేదు. నేను రోజు చేస్తున్నాను కదా, మొన్న నిన్న ఇవాళ ఇట్లా చేస్తున్నాను కదా, అందుకోసం. మళ్ళీ రిలీజ్ అయింది ఏమీ లేదు, టెలికాస్ట్ అయింది. ఇప్పుడు చెప్పాను కదమ్మా, టమాటా పచ్చడి 2 రకాలు చేస్తాను నేను. ఒక రకం ఈరోజు చూపిస్తా, రండి వెళ్దాం. ఇదిగో కిలో టమాటాలు, ఇదిగో కొంచెం ఉంది, పండుగ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చేసే పద్ధతికి కొంచెం పండినా కూడా పర్వాలే. ఇంకో పద్ధతి ఉంటుంది, ఇంతకన్నా ఇంత పండకూడదు, కొంచెం తక్కువగా పండాలి అది. అవి ఇప్పుడు చేసే పద్ధతికి ఇలా పండినా పర్వాలేదు. ఇది కిలో అమ్మ, ఇవి కిలో. ఇదిగో ఇంట్లో చింతపండు అయింది. ఇప్పుడు నేను తెప్పించానమ్మా, 200 గ్రాములు అంటే ఈ ప్యాకెట్. 200 గ్రాముల్లో ఇదిగో ఇది 50 గ్రాములు ఉంటుంది. ఇదిగో 150 గ్రాములు వేసేస్తున్నా. కిలో 150 గ్రాములు చింతపండు వేస్తున్నా. చూడండి, ఇక ఏం చేస్తానో చూపిస్తా. ఇదిగో ఇది తీసేద్దాం, ఇదో పక్కన పెడతా. కావాల్సిన ముందు చెప్తా. ఈ చింతపండు దీన్ని ఏం చేస్తాను చెప్తాను తర్వాత. ఇదిగో అమ్మ వెల్లుల్లిపాయలు చాలా ఒలిసాను, కొన్ని ఒలవకుండా పెట్టా, బాగానే ఉంటుంది. 100 గ్రాములు 100 గ్రాములు పైనే ఉన్నాయి. ఒలిస్తేనే 150 గ్రాములు ఖచ్చితంగా. ఇవి 150 గ్రాములు వెల్లుల్లిపాయలు వలవాలి ఇట్లా, చూసారా. ఇదిగో ఆవాలు కొన్ని వేస్తా, వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఆవాలు తెప్పించా. ఇదిగో మెంతులు, ఇందులో ఎన్నెన్ని వేస్తానో మీకు ఇప్పుడే చూపిస్తా. ఇదిగో ఇక పసుపు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఇదిగో మెంతులు, ఇదిగో ఆవపిండి. ఇవి వరకే ఇప్పుడు జరిపోయి. ఇప్పుడు ఎన్నెన్ని వేస్తానో వీటికి చూపిస్తా తర్వాత. పచ్చికారం తెలుసుక మీకు, వరంగల్ కారం ఇది మంచిది. ఇది ఎంత కారం పడుతుందో తర్వాత చూపిస్తాను మీకు కొలిసి. ఇవి కావాల్సినవి. ఇప్పుడు ఈ చింతపండుని కడిగేసి పొయ్యి మీద పెట్టేసి వస్తా. చూడండమ్మా, ఇవి నేను శుభ్రంగా కడిగేసి టవల్ పెట్టి తుడిచేసి ఇక్కడ పెట్టా తను వచ్చినప్పటికి. అప్పుడు తడిగా ఉంటే బాగోదు కదా, అందుకోసం. ఇప్పుడు వీటిని కోస్తున్నా. పచ్చడేగా అనేసి కొంతమంది దీంతో వేసేస్తారు. మళ్ళీ మాటకి చెప్పేది ఏంటంటే, నేను వేయినట్ట. అది చూసారా, తీసేసా.
అంతే. చూసారా ఎలా పువ్వులాగా ఎంత బాగా వచ్చిందా? కిలోని తెప్పించా, అవి కడిగి పెట్టేసి ఇందులో ఒక టమాటా తీయలేదు, వేయలేదు. ఇవి వచ్చేసారమ్మా కోసేసి చక్కగా కిలో ముక్కలు ఇలా కోసి పెట్టా చూడండి. ఇలా సన్నగా ఇలా కోసి పెట్టేసా. ఇదిగో అమ్మ, ఇందాక మీకు ఉప్పు చూపించలా, అసలైన ఉప్పు ఇదే కదా. ఇది ఒక కల్లుప్పు. కల్లుప్పు 150 గ్రాముల వరకు పడద్దమ్మా, చూసి తర్వాత వేసుకుందాం. ఇది చాలు. కారం చాలా ఘాటు ఉంటుంది. నేను సాంబార్ కాలం కలిపే కదా బాగానే. ఒకటి చాలమ్మా, తలగేసి 2 పోసా చాలు. ఇది పెట్టేసా ఇక్కడ, ఇది అయిపోయింది. ఇదిగో ఆవాలు చాలు, అంటే అర గ్లాస్కి కొంచెం తక్కువ. ఇవి కూడా మీకు పోసే చూపిస్తా. ఇదిగో చాలమ్మా, చాలు. ఇక ఇప్పుడు ఇవే మన వంటలకి. ఇదిగో ఈ పచ్చడికి వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, కారం, ఉప్పు, ఇవి. ఇదిగో పసుపు వేస్తా. ఓకే, పసుపు కూడా మీకు వేసే చూపిస్తాను కదా, ఓ పని అయిపోద్ది. చాలు, 2 స్పూన్లు పసుపు వేసి చాలు. ఇక ఇవన్నీ తర్వాత ఎక్కడ తర్వాత తీసేస్తా. అందాక ఇక్కడ పెడుతున్నా. ఇదిగమ్మా స్టవ్ వెలిగిస్తున్నా. ముందు మెంతులు వేస్తున్నాను చూడండి అమ్మ. ఎందుకంటే ఆవాలు తేగక్కర్లా, కొంతమంది ఊరికి వేపుతారు, కానీ ఆవకాయలు వేస్తామంటే ఆవాలు వేస్తాం కదా, వేయక్కర్లా, ఊరికే. దీంతోపాటు ఊరికే కాస్త వేడైతే చాలు. ఈ మాత్రం వాసన రావాలి. ఇది ఈ మాత్రం మెంతులు వేస్తే చాలమ్మా. పట్టుకునే నిలవ పచ్చట్లోకి జీలకర్ర అంతా వేయకూడదమ్మా, టేస్ట్ అదొక రకం టేస్ట్ అయిపోద్ది. అందుకని నేనేం జీలకర్ర వేయకుండా ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, చక్కగా ఏగినిగి వాసన కూడా వచ్చింది చూడండి. ఇదిగో ఇప్పుడు ఊరికే ఆవాలు వేస్తున్నా. ఆ వేడి కాస్తంత అంతే, ఎక్కువ చేయను. ఓకే చాలు. ఇప్పుడు దీని మీద కూడా అట్టి పెట్టట్లా నేను, చూడండి. ఇలా అన్నాను కదా, ఇదిగో పోసేసి అంతే. ఓకే, ఇక్కడ పెట్టేశాను కదా. ఇదిగో ఇందాక చింతపండు చూపించాను కదా మీకు. ఇదిగో 150 గ్రాముల చింతపండుని కొంచెం నీళ్ళు పోసి ఒక చుక్క సిమ్లో పెట్టి ఇలా వేడిగా మగ్గిపోయింది. ఇది ఒక పక్కన పెట్టేసుకుంటా. చూడండి, ఈ కళాయి పెట్టేశా. ఈరోజు పచ్చడి పని చూపిద్దామని వంట పని ఆపేసా. నేను వంట చేసి తిన్న తర్వాతే రమ్మన్నా అబ్బాయిని. వచ్చాడు. పొద్దున కాకరకాయ వేపుడు వేసుకున్నా, తినేసా. మీకు ఈరోజు తినడం చూపించడం కుదరలా. కాలిన తర్వాత దాని ప్రాసెస్ చేస్తా. ఇక ఆయిల్ ఇదిగో పోస్తున్నాను చూడండి. అది నవటాకులు పావు లీటర్ ఏదో అంటాం కదా, ఒక నవటాకు ఆయిల్ పోసుకోవచ్చు. ఆయిల్లోనే ముంచాను, పోసేసాను. చూసారమ్మా, ఇదిగో వేడెక్కింది. ఆయిల్ ఎట్లా అంటే చాలు. ఇదిగో చూసారా, అంతే, మూత పెట్టేసాం. ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఇది పొడి చేసేస్తాం. ఇదిగో కొంచెం ఆవుపిండి, కొంచెం మెంతిపిండి, అంతే. అదిగమ్మ చక్కగా మెత్తగా అయిపోయింది. సూపర్. ఇది అక్కడ పెట్టేద్దాం. ఇక వాసన పాకుండా మూత కూడా పెట్టేస్తాం, అంతే. చూసారా,
ఎలా ఉడుకుతుందో ఇదిగో చూడమ్మా. చింతపండు కాస్త వేడి పెట్టా కదా. ఇది కొంతమంది నాకు తెలిసి ఈ చింతపండుని ఇలా ముక్కలు చేసేసి ఈ ఉడికే దాంట్లో వేసేస్తారు. చింతపండు కూడా వేసేసి అన్నీ శుభ్రంగా మెత్తగా ఉడకబెట్టేస్తారు. ఉడకబెట్టేసి ఈ కారాలు ఉప్పులు అన్నీ వేసేస్తారు. వేసేసి మిక్సీలో తిప్పుతారు పచ్చడి. అప్పుడు మెత్తబడిపోద్ది. ఇప్పుడు నేను చేసేది మెత్త పేస్ట్ లాగా ఉండదు. కత్తిమాయన్ని నేను రుబ్బి పెట్టుకుని ఉడికే మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో వేసి చూపిస్తాను మీకు. అది మన రెండో రకం పడతాల నుంచి ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అది ఎండి కనిపిస్తాయి ఈ ముక్కలు ముక్కలుగా చక్కగా. ఇది కూడా పచ్చడి ముక్కలు ముక్కలుగానే ఉంటుంది, ఉడికిపోయి ఉంటుంది నూనెలో. ఓకేనమ్మా. ఇలా ఒక అరకిలో అయినా సరే మీరు పట్టి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోమ్మా చింతపండు వేసా కదా ఇందులో. ఇదిగో ఉప్పు, కాస్త ఉప్పు వేస్తున్నా. సగం ఉప్పు వేసి ఆ చింతపండు ఇట్లా ఉప్పు చింతపండు వేసి ఇలా పేస్ట్ చేసేసా. ఇందులో ఇప్పుడు వచ్చేట్లో ఇది ఉంటలేదులేమ్మా, చింతపండులో గింజలు పెద్దగా ఉంటల్లా, ఉన్నా కూడా ఒకటో రెండో ఉన్నాయి తీసేసా. ఇంకా మగ్గబెట్టేయటమే. ఇందులో ఉన్న నీరంతా ఎగిరిపోద్ది. హైలోనే ఉండి మగ్గబెట్టేయచ్చు. పసుపు వేస్తున్నా. పసుపు కారం కూడా పడ్డా కూడా పసుపు ఉంది కదా ఇందులో, అందుకని వేసామన్నమాట. టమాటా ముక్కలు ఊరపెట్టి ఉప్పు పసుపు వేసేసి ఊరపెట్టి 3 రోజుల తర్వాత అడ్డు పిసికేసి ఎండపెట్టి అవి ఎండి వడిలిపోయిన తర్వాత అదొక రకం టేస్టు. ఇది ఇలాగే అదే ముక్కల్లాగా ఎండిపోయిన ఎట్టే వస్తాయి ఈ పచ్చట్లో కూడా, కానీ ఇదొక రకం టేస్ట్. ఇది కూడా అంటించాను కదా, మర్చిపోయా, పెట్టేసుకున్నా. అట్లాంటివే చేస్తా పిచ్చి పిచ్చి. సరేమ్మా, ఇదిగో ఆ ముక్కలు ఇలా ఉంది. దీన్ని ముక్క పని చేస్తా. ఇదిగో ఉడుకుతుంది కదమ్మా ఇట్లా. ఇదిగో ఇది కొంచెం తీస్తున్నా. అంతే, అది అట్లా ఉంచేద్దాం. ఇది మాత్రం చల్లారనిచ్చి ఇది కూడా మిక్సీలో వేస్తా. చల్లారిన తర్వాత ఆ గుజ్జు కొంచెం ఆ పులుపు ఇంకా ఇదిగా ఉద్ది. ఇది ఈ ముక్కలు ఇలాగే ఉంచేస్తా. ఇది మగ్గుతుంది, మగ్గనండి చక్కగా. ఇదిగో చూడమ్మా, ఈ కారం వేసేస్తున్నా. చూసారా, కారం వేసే. ఇదిగో ఆవపిండి అది రుబ్బారు కనమ్మా, అదిగో ఆవపిండి మెంతి పిండి రెండు కలిపేసి వేసేసా. సిమ్లోనే ఉంది చూడండి అమ్మ. చింతపండు ఉప్పు, ఇది టమాటా ముక్కలు వేస్తాగా అప్పుడు కలిసిపోద్ది. 150 గ్రాములు చింతపండు వేసానమ్మా. మనం వేసిన కారాలకి ఆ పొడులకి కావాలి. ఆల్రెడీ టమాటాకి కావాలి పులుపు, కాబట్టి మనం అవన్నీ వేసాం కదా, వాటికి కూడా కావాలి. అది ఇప్పుడు ఇంతవరకు ఇది వచ్చింది. ఇది చల్లారిన తర్వాత ఇందులో వేస్తా. కొంచెం వేడిగా ఉంది, ఇది చల్లారిన తర్వాత వేసేస్తా. ఇది సిమ్లోనే ఉంటుందమ్మా, అలా ఉండని. ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో ముందు ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నా. ఒక నూరిన తర్వాత ఒక ట్రిప్పు, అప్పుడు ఆ టమాటా ముక్కలు ఆరిపోతున్నాయి, అప్పుడు అయ్యేస్తా. చూసారమ్మా, ఈ వెల్లుల్లిపాయలన్నీ కొంచెం చింతపండు మిగిలితే ఇందాక తుడిసా కదా, ఆ పెద్ద దాంట్లో నల్లగట్లేదని ఇందులో వేసా. ఇదిగో చూడండి, ఇదిగో ఇందులో ఇది మగ్గుతానే ఉంది చూడండి. ఇది ఇప్పుడు ఇందులో పడేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఆరిపోయింది చూడండి. ఇందాక తీసే కదా కాస్త, ఇది ఆరింది. ఆ పెద్ద దాంట్లో సరిగ్గా నల్లగట్లు, ఇట్లాంటివన్నీ చిన్నయే బెటరు.
చింతపండు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసానమ్మా ఇందులోనే. ఇదిగో ఇప్పుడు ఇది కూడా పోసేస్తా. కొంచెం తీసా కదా, అది కొంచెం నూరుకొచ్చా, కొంచెం గ్రేవీగా కనపడుతుంది కదా, ముక్కలుగా ఉన్నాయి కదా, చాలా వరకు ముక్కలు ఉన్నాయి కదా, అందుకని ఇది కొంచెం రుబ్బితే స్ట్రైట్గా టమాటాల పులుపు కూడా వస్తుంది. ఇదిగో చూడండి, అది చూడండి ఎంత పలచబడిందో. రుబ్బాను కదా, కాస్త కొంచెం జారుగా వచ్చింది, తిరుగుతుంది మనకి. అది ఇప్పుడు ఆయిల్లో పెడదాం. ఆయిల్లో పెట్టి చేయి కడుక్కొని వస్తున్నా కదా, అప్పుడప్పుడు జాగ్రత్తగా తుడుచుకోవాలి, ఇందులో నీళ్ళ చుక్క పడకుండా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆయిల్లో పెట్టాను. ఇది అడుగు అంటది అసలు, ఈ కళాయి అడుగు అంటది కదా, మీకు తెలుసు కదా, కాకపోతే తిప్పాలిగా బాగా. ఇందులో ఇదిగో చింతపెక్క చూసారా అట్లా వచ్చేసిందో, అది ఎక్కడన్నా ఒకటి ఉంటే అట్లా వచ్చేస్తుంది. రెండు బద్దలైంది ఆ చింతపిక్క. సిమ్లో పెడుతున్నా. తిప్పేటప్పుడైతే ఆయిల్లో పెట్టి తిప్పొచ్చు, ఇది నేను చుట్టూ తీస్తున్నాను కదా, ఎందుకైనా మంచిది ఇది సిమ్లో పెట్టి తీస్తా. ఉప్పు, కారం, పులుపు ఇందులో వేసి అన్నీ క్లియర్గా ఉంది. నూనె తిరగమాత వేస్తే ఉంటుంది, ఇది సూపర్గా ఉంది. ఇది పొయ్యి మీదే వేడి చేసే పచ్చడి, ఫస్ట్ టైం చూస్తున్నారేమో. టమాటాలు ఉడకబెట్టా కదా నూనెలో, కొంచెం మాత్రమే పేస్ట్ చేశానమ్మా, కత్తిమాయని ఇలాగే ఉన్నాయి. ఇదిగో ఆపేస్తున్నా చూడండి, ఆపేసా ఇక అంతే. ఇప్పుడు టమాటాలు చాలా వస్తున్నాయి, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, 25 రూపాయలు 30 రూపాయలు అలాగే ఉన్నాయి. అసలు మార్కెట్లో అయితే 15-20కే ఉన్నాయంట, మీకు షాపుల్లో తెస్తాం కాబట్టి అట్ట. 1 కిలో తీసుకొచ్చి అన్నీ ఇలా వేస్తే ఇట్లా కిలో పచ్చడి చూసారు ఎంత ఉందో. ఇలాగే ఆరిపోయిన తర్వాత పచ్చడి తిరగమూత వేసేద్దాం. పచ్చడి జారనే కాసేపు తిరగమూత వేసేసి, అది కూడా ఆరిపోయిన తర్వాత 2 గాజు బాటిల్లో పెట్టుకోండి. పచ్చడి కిలో చేసుకోండి, 2 గాజు బాటిల్లో పెట్టుకుని 1 గాజు బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కావాలంటే పెద్దది గాజు బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 చిన్నట్లో పెట్టుకోండి, ఆ చిన్నది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇంకో చిన్నది మాత్రం బయట పెట్టుకోండి, అది అన్నాల్లో వేసుకు తినండి, సూపర్గా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు తిరగమాత కూడా వేసేది చూపిస్తాను కదా. ఇది ఇలాగే పెట్టేసుకుని అవసరమైనప్పుడల్లా తిరగమాత వేసుకుంటారు. అలా కాదు, వేసేయచ్చు, ఎంతో పచ్చడి కాదు కదా, వేసేస్తే చక్కగా నూనెలో మగ్గితే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఎలా అయితే ఉందో మనం ఎప్పుడు బయటకు తీసినప్పుడు అలాగే ఉంటుంది, కలర్ మారదు. అందుకని ఒకేసారి వేసేస్తాం. కొంచెం పచ్చడి కొంచెం ఎందుకు, అది. ఇదిగో ఇప్పుడు దీంట్లో కావాల్సింది చూడండి అమ్మా, ఇదిగో ఆవాలు కొంచెం తిరగమాతకి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, ఈ 5. ఏ పప్పులు వేయినమ్మా, నేను ఎప్పుడు ఊరగాయ పచ్చడిలో పప్పులు వేయను, నానిపోయి ఉంటాయి, అది టేస్ట్ ఉండదు, గ్యాస్ వస్తుంది. అందుకని వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఆవాలు అంతే. ఇప్పుడు నూనె పోస్తా. ఇట్ట పోస్తే చాలా టైం పడుతుంది కదా. ఇంచుమించు 400 గ్రాముల పైనే పోసారు చాలు. అందరూ అయితే కిలో టమాటాలే కదా అని 1/4 కిలో నూనె పోసేస్తారు. మనం కారం 150 గ్రాములు, వెల్లుల్లిపాయలు 150 గ్రాములు, ఉప్పు 150 గ్రాములు, మెంతులు అన్నీ కలిపి 50 గ్రాములు, ఈ ముందు 350, 450, అదొక 1/2 కిలో పోసాం ఎక్స్ట్రాలు. చింతపండు, కారం, ఉప్పు ఇవి కలిపి పోసినవి అన్నీ కలిపి 1/2 కిలో వరకు మళ్ళీ పైన పోసాం. అందుకని 1/4 కిలో నూనె పోస్తే చాలదు, అందుకని ఇంచుమించు 400 గ్రాముల దాకా పోసా. ఇదిగో
నిదానంగా ఇది కాగిపోతే ఇవన్నీ వేస్తే తిరగమూత వేసిన తర్వాత మీకు తిని కూడా చూపిస్తాను. ఇది చాలు, మళ్ళీ ఎక్కువ కూడా వేయను. పచ్చగా తొందరగా దాన్ని గుప్పుడు పోయకూడదు. వేడెక్కింది నూనె, వేడి చూసేసాక అలా వస్తుంది. కరివేపాకు, చూడమ్మా అవి చిట్టపట్టమన్నాయి. ఇవి కొంచెం పసుపు వేస్తున్నాను చూడమ్మా. కొంచెం నూనెలో వేస్తే ఈ పచ్చడి చక్కగా కలర్ఫుల్గా చక్కగా ఉంటుంది. మళ్ళీ వేసేసానా, ఇది అయిపోయింది. ఇదిగో ఇంకో చూడండి, ఇదిగో చూడండి అమ్మా, ఎడం చేతిలో వేసుకున్నాను, అది ఇది అనబాకండి. ఇది ఇంకో వేసేసా. ఇదిగో పోయి తీసాను చూడమ్మా, అంతే తీసేసా. ఇదిగో చూడండి కింద పెట్టాను చూడండి. ఇది చక్కగా పచ్చిగా లేకుండా ఇలా గోధుమ కలర్లో వచ్చేసింది. ఇది ఇప్పుడు ఈ వేడిలో ఉంచట్లా చూడండి. ఇది పోసేస్తున్నా, నూనె కంటే ముందు ఇవి వేసేస్తున్నా. ఇంకా నూనెలోనే ఉంటే ఇంకా కలర్ మారుతుంది కాబట్టి ఇవి తీసేయచ్చు. కాసేపు కాలిపోయిన తర్వాత కలుపుతా. ఇట్లా ఈ పచ్చట్లో ఇలా కలుపు తింటే ఎంత బాగుంటాయో చూసారా. చల్లారిన తర్వాత నూనె పోసేది. ఈ ఇంగువ ఇవన్నీ ఈ వేడికి చక్కగా ఇదైపోద్ది. చాలాసేపు అయింది దించి, శాంతం అరేదాకా ఎందుకులే అని అది ఇట్లా నూనె కాసిన దాంట్లో చక్కగా ఇలా వేసి ఇలా తుడిచి పడేయండి. చూసారా నూనె అలా ఉంటే ఇక సంవత్సరం దీనికి తిరుగులేదు. ఈ పచ్చడి సంవత్సరానికి తిరుగులేదమ్మా. నూనెలో మగ్గబెట్టా మొక్కల్ని, అక్కడక్కడ కనపడితే చాలే కొంచెం గుజ్జులా ఉంటుందని చెప్పి కాసిన ఒక 2 గరిటెల ముక్కలు మాత్రం మిక్సీ చేసా. కొంతమంది నేను చూస్తున్నాను పచ్చడంతా మిక్సీ చేసేస్తున్నారు, ఇట్లా కూడా మగ్గబెట్టేసి మొత్తం మిక్సీ చేసేస్తున్నారు. అది మరీ పచ్చడి మెత్తగా అయిపోద్ది. ఒక్కొక్క ముక్క అక్కడ తగిలితేనే కదా బాగుంటుంది. పెట్ట నూనె కనపడుతుందా, అట్ట కనపడుతుందా, అట్ట తిప్పే దాంట్లోనే చాలా పొందిగ్గా చక్కగా మొత్తం పచ్చళ్ళకి ఎక్కడెక్కడ లోపల దానికి కూడా ఇలా పొరలు తీసి, ఇదిగో ఇలా పొరలు తీసి అలా ప్రతి దానికి అలా వెళ్ళాలి. ఎంత స్మెల్ వస్తుందో. చక్క వెల్లిపాయలు ఏగిని, చక్కగా కరివేపాకు, ఇంగువ, భలే స్మెల్ వస్తుంది పచ్చడి. బాగా ఆరిన తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు రాత్రి పడుకోబెట్టేప్పటికి ఆరుతుంది. లేదా ఇంకా వేడిగా ఉందనిపిస్తే మూత పెట్టేసి రేపొద్దున పెట్టుకోండి గాజు బాటిల్లో. ఓకేనా. చూసారు ఇందులో ఏమి నీళ్ళ చొక్క ఇలా అన్ని నీళ్లు మాత్రం చింతపండు ఉడకటం కూడా చూసారు ఎంత గట్టిగా ఉడకబెట్టాను. అది ఇంత జారుగా వచ్చేసింది పచ్చడి. ఇందాక కొంచెం గట్టిగా ఉందో మరి ఇంచుమించు 1 కిలో నూనె పట్టింది దీనికి. ముందు ఉడకబెట్టానికి కానీ ఇప్పుడు తిరగమూత ఇటాక్ కానీ 1/2 కిలో పట్టింది. అది కిలో డబ్బా అని మీకు తెలుసు. ఇప్పుడే పోసారు దాని నిండా. చూడండి అమ్మా, పచ్చడి పట్టేస్తే సరికాదు కదా. పొద్దున అన్నం ఉంది, ఇదిగో వండుకుంటా కదా, ఉంది పెట్టేస్తా. ఇవి మా కెమెరామ్యాన్ 2 ముద్దలు, నేను ఒక 2 ముద్దలు తినేస్తాను. పొద్దున్న తెలతాక ఇట్లా మిగులుతుంది కదా అన్నం, ఇక రాత్రికి వండను అనమాట. ఇగో చూసారా టమాటా పీస్ ఎట్లా కనిపిస్తున్నాయి. ఇదిగో ప్రసాద్ చేపెట్టు, అట్లా కొంచెం చేపెట్టు, తింటా ఉంటా.
అదిరిపోయిందమ్మా. అదిరిపోయిందా? అసలు మరీ మిమ్మల్ని అంటున్నారు, వాళ్ళు తినేస్తున్నారు కెమెరామాన్లని. ఇట్లా నేను ముద్దలు పెడుతుంటే నీకు మన్నయ్యలు గుర్తొస్తున్నారు. మన్నయ్యలు ఇట్లా పెద్ద పెద్ద ముద్దలు పెట్టేవాళ్ళు, నన్ను తిన్నిచ్చేవాళ్ళు కాదు. ఇవ్వట్టుకో, నన్ను తిన్నిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే పెట్టేసేవాళ్ళు కదా. పెద్ద పెద్ద ముద్దలు, ఒక్క ముద్ద 5-6 ట్రిప్పులు వచ్చేది నాకు. ఉప్పు, కారం, పులుపు అన్నీ అదిరిని. చూసావమ్మా, ఇందులో కిలో టమాటా, 150 గ్రాములు చింతపండు, 150 గ్రాములు ఉప్పు, 150 గ్రాములు కారం, ఒక 50 గ్రాముల దాకా మెంతులు, ఆవాలు కలిపి, వెల్లుల్లిపాయలు ఒక 150 గ్రాముల పైన ఉన్నాయి, ఇంచుమించు 200 గ్రాములు వేసాయి వెల్లుల్లిపాయలు, తిరగ మొత్తం కలిపి. అవి 1/2 కిలో పైన ఇవి ఉన్నాయి, అదొక కిలో. ఇది చూస్తే 2.5 కిలోల పచ్చడి ఉంది. ఇప్పుడు అన్నం చల్లారిపోయింది కదా, అందుకని నెయ్యి వేసుకుంటే బాగోదు. వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది. ₹30 టమాటాలు, ఒక 35 రూపాయలు 40 రూపాయలు అవుద్ది అనుకుంటా. చింతపండు 200 గ్రాములు 52 రూపాయలు వేసాడు. 40 రూపాయలు చింతపండు, 30 రూపాయలు అది, 70. కారం, ఉప్పునే ఉందిలే. కారం ఎంత అవుద్ది? 150 గ్రాములు. కారం లెక్కలు ఎంత అవుతాయో అంతా కలిపినా కూడా, నూనెతో కూడా కలిపినా కూడా 200 రూపాయలు ఈ పచ్చడి మొత్తం. అందులో వేసినవన్నీ వెల్లుల్లిపాయలు ఏంటి అసలు, మొత్తం వెల్లుల్లిపాయలు కూడా నేను 1/4 కిలో పరిమాణ తెప్పించా. ఇన్ని అటు పెట్టి అంటే ఇంచుమించు 200 గ్రాములు వేసేసా. ఏమి వేసినా కూడా 200 రూపాయలు అయింది ఈ పచ్చడి. అర్థమైందా? 200 రూపాయలకి 2 కిలోలు క్లియర్గా ఉంటుంది. 2 కిలో డబ్బాల్లో పెడితే 2 కిలోల డబ్బాలకు వస్తుంది ఇది. 200 మీరు కొనుక్కుంటే బయట వెజ్ కర్రీస్ కూడా 450, 500 కూడా ఉంది ఫ్రెష్గా అయితే. 400 తక్కువ లేదు కిలో. 1/4 కిలోకి ఇంత డబ్బా పెడతారు, 100 రూపాయలు. ఇలా చేసుకుని ఊరికే బయట కొనుక్కోకండి. డబ్బులు ఆదా చేసుకునేది ఎలాగమ్మా అని అడుగుతున్నారు కదా. 3 వంటలు 3 పచ్చళ్ళు నేను చూపిస్తా, అలా చేసుకోండి. ఆటోమేటిక్గా అనుకోకుండా పొదుపు వచ్చేస్తుంది మనకి. ఆ 100 చాలా ఈజీ. మీకు వెళ్ళిపోయి 100 రూపాయలు పెట్టి ఒక 1/4 కిలో పచ్చళ్ళు తెచ్చేసుకుంటారు. ఇంత టేస్ట్ ఉండదు కదా. మీరు మూత తీసి వేసుకున్నప్పుడే ఒక 5-6 రోజులు అటు పెట్టిన టేస్ట్ మారిపోద్ది. కుటుంబం ఖర్చులు తెలియకుండా బోల్డ్ పెరుగుతాయి అమ్మ. ఈ ఖర్చులు తగ్గించుకోవాలంటే దీన్ని పొదుపు అంటారు. మా వాళ్ళు కూడా అంటారు ఇవిడికి మరీ ఎక్కువ పొదుపు అని. పొదుపు చేసుకోవాలి. పొదుపు ఉంటేనే రేపు అనేది. ఉన్ననాడు ఉలారం, లేనినాడు నెలారం అనేది మా అమ్మ. ఉలారం అంటే ఊరికి తినేస్తాం, లేనినాడు నెలారం అంటే పొస్తు, నెలారం అంటే పొస్తు. అది ఉన్ననాడు తినేసి లేనినాడు నెలారం ఎందుకనేది. అట్లాగే రేపటికి అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు మనం ఏంటి అని చూసుకుంటే బెబ్బెబ్బ అంటే ఎవ్వరు ముఖం చూడరు. ప్రతి చిన్న విషయంలో నుంచి మీకు పొదుపు అలవాటు అయితే తప్పనిసరిగా మీరు పొదుపులో దిగిపోతారు నాకు తెలిసి. చాలామంది ఆటోమేటిక్గా దిగారు. కానీ వాళ్ళ తగ్గ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఉన్న ఖర్చుల్లో కూడా ఎలా తగ్గించుకోవాలి వాటిని అనుకుని అటు తగ్గించుకుంటూ చక్కగా వివరంగా, ముందు మనిషికి వివరం ముఖ్యం. ఏ పని చేసినా కూడా ఆ పనిలో కూడా వివరం ఉండాలి. వివరం ఉంటే వేస్ట్ అవుదమ్మా ఎక్కువ. వివరం లేకుండా ఒకసారి అంత వేసేసి ఇంత వేసేసి, ఇప్పుడు నేను ఇష్టాన్ని పోసాను అనుకో, అయ్యో అది ఎక్కువైపోయింది అని ఇంకోటి పోసి, ఇది ఎక్కువైంది ఇంకోటి పోసి ఎట్లా ఉంటుంది? చేసేది ఒక ఐడియా, అదే వివరం. వివరంతో చేసుకుంటే ఎవరైనా ఖచ్చితంగా పైకి వస్తారమ్మా. వివరము, పొదుపు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా పైకి వస్తారు. లేదు నారాయణ పోదు నారాయణ అని ఉండదు. ఆ రోజులు పోయాయి.
అవన్నీ నా చిన్నప్పుడు రోజులు. కొంతమంది మా పిల్లల చిన్నప్పుడు రోజులు కూడా కొద్ది గొప్ప అలాగే ఉన్నాయి. నా చిన్నప్పుడు ఉన్నట్టు ఉండవు కదా, కొంచెం మారినా కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అందరూ, అప్పుడు స్టీల్ స్పూనే చూసేవాళ్ళం కాదు మేము, స్టీల్ గరిటె చూసేవాళ్ళం, తెల్ల హస్తాలు ఉండేవి. తర్వాత నుంచి లేకపోతే తెడ్లు, అన్నం పెడతానికి కూడా తెడ్డే మా అమ్మ. ఆ రోజులు చూసి వచ్చాను నేను. అందుకని తర్వాత నుంచి ఇప్పుడు పుట్టే పిల్లలందరూ గోల్డ్ స్పూన్తో పుట్టేవాళ్ళు వేరే ఉన్నారు, వెండి స్పూన్తోనే పుడుతున్నారు చాలామంది. 100కి 90 మంది వెండి స్పూన్తో పుడుతున్నారు. 10 మందే అంత రిచ్ లేకుండా ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని, ఖర్చు ఎలా పెట్టుకోవాలో తెలియక అలా ఉంటున్నారు తప్పితే అందరూ అన్నప్రాసన వచ్చిందంటే వెండి గిన్నె, వెండి స్పూను 190 మంది కొంటున్నారు. దాని పాటికి అది పెరుగుతానే ఉన్నా కూడా కొనేవాళ్ళు ఉన్నారు. కనీసం 10-15 మందే. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ధ్యాస ఉండదు. ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఆటోమేటిక్గా ఆచరణలోకి వచ్చేస్తాయి. ఆశ లేదంటే రేపు అనేది ఏంటి? ఇవాళ ఆశ ఉంటేనే రేపు అనేది. ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశ నెరవేరాలంటే వివరం ఉండాలి. వివరంగా ఉండి ఆశలు నెరవేర్చుకుని పొదుపు చేసుకునే డబ్బులు ఎంతో పెద్దాళ్ళు అవ్వచ్చు. ఎవరికి కష్టమే ఉండదు. రేపనే దాని బాధ ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచక్కర్లేదు. చేయి చాచకుండా ఉండాలంటే ఆశ ఉండాలి. అది ఆశ నెరవేర్చుకునే జ్ఞానం, పొదుపు, వివరం ఇవి ఉంచుకుని, నేను ఇప్పుడు పచ్చడికి ఇంత ఖర్చు చెప్పింది అనుకోకండి, ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. ఇదేనా మీరు 100 రూపాయలు ఎంత వస్తా 2 టిప్పులు తెచ్చుకోవాలి, 200 అయిపోతే ఇది మీకు సంవత్సరం ఉంటుంది. ఒక ఫ్యామిలీకి ఈ ఒక్క పచ్చడితోనే ఉండరు, మళ్ళీ ఇంకా 2-3 పచ్చళ్ళు పట్టుకుంటారు. నేను చెప్పినట్టు సంవత్సరం అంతా ఉంటాయి. అర్థమైందమ్మా? అందుకు చెప్తున్నా. ఓకేనా? ఇవాళ పచ్చడి పని చేశాను, మీకు కూడా తిని చూపించేశాను. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.